జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. అసలు ఈ దేశంలో అయితే స్వేచ్ఛ ఎక్కువైపోతుంది, మరీ మితిమీరిపోయింది స్వేచ్ఛ అనేది. వీళ్ళు నియంత్రణ అనుకుంటారా, లేకపోతే వీళ్ళు ఏమైనా దేశాధ్యక్షులు అనుకుంటారా, ఏమనుకుంటారా, లేకపోతే ఏమైనా రాచరిక పాలన ఏమైనా నడుస్తుందా, ఏది నాకు అర్థం కావడంలే. నిన్న అనబోతే ఎవరు ఆ కేరళలో ఆ పిచ్చి పినరయ్య అనబోతే రాష్ట్రానికి విదేశాంగ శాఖ మంత్రిని పెట్టా. ఇప్పుడేమో మమతా బెనర్జీ, చాలా మంది మనోళ్ళు ఏమైనా మమతా బెనర్జీ అనేది చాలా మంది ఒప్పుకోవడంలే. కానీ ఏం చేద్దాం, తప్పదు. కొన్నిట్లయితే మనం పాటించాలా, ఏం చేద్దాం, తప్పదు కదా. అట్లా ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త స్టేట్మెంట్ ఒకటి వచ్చింది, పిచ్చి స్టేట్మెంట్. దాని గురించి ఇప్పుడు చెప్తాను నేను మీకు. ఎక్కడ కాలాలో అక్కడ కాలుతుంది మన వాళ్ళందరికైతే. ఏది ఇదేమైనా నియంత్రణ పాలన ఏమైనా నడుస్తుంది ఏం దేశంలో. కానీ చెప్తా, న్యూస్ అంతా అయిపోయినాక చెప్తాలే. మమతా బెనర్జీ పూర్వకాలంలో ఈ రాక్షసులు అనేవాళ్ళు ఎట్టుంటారో కానీ మమతా బెనర్జీని చూసి ఆ లోటు అయితే మనకు తీరిపోతుందియా. అంటే సేమ్ డిట్టో, సేమ్ టు సేమ్ అంతా ఈ రాక్షసులు ఆటమే. ఆ బుద్ధులు కానీ, ఆ శాటాలు కానీ, అవతారం కానీ అంతా కూడా ఏమైతే ఈ సూడో సెక్యులర్లు ఉంటారు కదా, వాళ్లకు, ఆ పార్టీలకు, ఈ సూడో సెక్యులర్ రాజకీయ నాయకులకు, ఈ సోకాళ్ళ మేధావులు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు, పనికిమాలిన గుంపు. వాళ్లకు ఈ సెలబ్రిటీలో ఎవరు పేరుకేమో అటా బాలీవుడ్లో నావారి వారా ఉండి ఈ డబ్బులు దొబ్బుకుంటా మూసుకొని ఉండరు. వీళ్ళేదో పెద్ద మేధావులు అయినట్టు మళ్ళీ కొన్ని అతి ప్రసంగాలు, అతి స్టేట్మెంట్లు కొన్ని ఇచ్చారు. నిన్న అది ఇచ్చినాడు చూడు సోను సూద్ గాడు. అప్పట్లో కూడా శబరి వచ్చేసి రాముడికి ఎంగిలి పనులు పెట్టింది, ఏం ఎంగిలి చేస్తే ఏం తప్ప అని మాట్లాడినాడు ఎవడు సోను సూద్. అవునరా, నేను చూచ్చా, లేకపోతే నేను వచ్చి ఏదో దాంట్లో పోచ్చా, తింటావా? ఏం మాట్లాడుతున్నారా స్వామి. ఏదో కొంతమంది అనుకుంటారు, కొంతమంది తప్పినా కొంతమంది అయినా కూడా మీరేదో మేధావులు, మీరేదో మంచి వాళ్ళకి నిన్నట్టు ఉండే విలువ అయితే మీరు ఊడ్చుకునేట్టుగా ఉన్నారు. ఊరికే కూడా కాకుండా పొరకా శాట తీసుకొని. ఏం బతుకులరా స్వామి, నీతిమాలిన బతుకులు. ఇంక విషయానికి వచ్చా ఉండండి. ఈ సెలబ్రిటీలకు ఇట్టోళ్ళందరికీ ఏమైతే దైవంతో సమానం. ఎందుకంటే అంతా రాక్షస జాతే కదా, అంతా ఒళ్ళే అలగా గుంపే. అందుకు కారణం ఒకటేయా, అదేంటంటే పశ్చిమ బెంగాల్లో తరచుగా ఈ హిందూ కార్యకర్తలు, ఈ నాయకులు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళైతే హత్యలకు గురవుతూ ఉంటారు. ఆ హత్యలకు కనీసం సాక్ష్యాలు కూడా ఉండవు. మమతా బెనర్జీ తాను ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించిన దగ్గర నుంచి ఇప్పటి వరకైతే 450 మందికి పైగా ఈ హిందూ కార్యకర్తలు, నాయకులు అయితే హత్యకు గురైపోయినారు. చూడండి ఇంకెట్లుంటుందో. ఆమెను రాక్షసి అని చెప్పిన ఊరికేనే అలా ఎన్నో కారణాలు, 1,00,000 కారణాలు. ఇప్పుడు అదే ఆమె సాధించిన క్రెడిట్ అర్థమవుతుంది మీకు. మైనార్టీలు నెత్తిన పెట్టుకొని మెజార్టీ హిందువులను అణగదొక్కడమే ఆమె పశ్చిమ బెంగాల్లో వెలగబడుతున్నటువంటి పరిపాలన అది. అందుకే మమతా బెనర్జీని ఈ సూడో సెక్యులర్లు అయితే ప్రపంచానికి ఒక మహారాణి మారి తయారైపోయింది. ఎవరు? ఈ సూడో సెక్యులర్ ప్రపంచానికి. సూడో సెక్యులర్లో ఆమెకైతే ఇంకా తిరుగు లేకుండా పోయింది. అంటే మనం ఎంత నీచులమో వాళ్ళకి అంత గొప్పగా కనపడతారు ఎవరు? ఆ జాతి వాళ్ళందరికీ. అట్లా ఇంకా అస్సలు విషయానికి వచ్చా, ప్రస్తుతం బంగ్లాదేశ్లో మనకు కూడా తెలుసు, మన వార్తల్లో మనం చూస్తూ ఉంటాం, మనం కూడా చెప్పుకున్నాం. ఈ అల్లర్లో జరుగుతున్న సంగతి మనకు బాగా తెలిసిందే. ప్రస్తుతం బంగ్లాదేశ్లో కర్ఫ్యూ పెట్టారు. అయితే బంగ్లాదేశ్ ప్రజలపై బంగ్లాదేశ్ నాయకులకు లేని నొప్పి ఈ మమతా బెనర్జీకి వచ్చిందియా. అందుకే వీళ్ళు ఊరికే కాదు మమతా ఖాన్ అనేది, ఇందుకే మనోళ్ళు అనేది. మళ్ళీ ఎవరికైనా ఏమన్నా కాలుతుందేమో, ఏడన్నా ఇబ్బంది ఏమలే. ఆ దేశంలో లేని వాళ్ళకి తీట నీకేమమ్మా, నీకంత పర్రి తీట నీకు ఎక్కువైపోయిండాయి. దీంతో నిన్న మమతా బెనర్జీ మాట్లాడుతూ ఏమనిందంటే, బంగ్లాదేశ్ నుండి వచ్చే శరణార్థులకు పశ్చిమ బెంగాల్లో ద్వారాలు తెరిచే ఉంటాయి. నేనైందా పశ్చిమ బెంగాల్ ఏమన్నా, లేకపోతే మీ అమ్మోళ్ళు ఏమన్నా రాసిచ్చారా నీకేమన్నా? ఎవరిది పశ్చిమ బెంగాల్లో? రాష్ట్రానికి, నువ్వు ఒక రాష్ట్రానికి కేవలం నువ్వు ముఖ్యమంత్రి మాత్రమే, అంతవరకే. నీకంటూ కొన్ని హద్దులు ఉంటాయి, లిమిట్స్. ఆ లిమిట్స్ అయితే నువ్వు క్రాస్ చేయకూడదు. బయట దేశం వాళ్ళని తీసుకొచ్చి నేను శరణార్థుల రూపంలో నా రాష్ట్రంలోకి నేను అనుమతించానంటే రాష్ట్రం నేను అయిందా? దేశం నేను అయిందా? ఎవరిది? రాష్ట్రం ఎవరిది? దేశం ఎవరిది? అసలు నీకు ఎవరికి ఇచ్చాడు నీకు ఆ రైట్స్? ఒకడొచ్చేమో నేను రాష్ట్రానికి విదేశాంగ శాఖ మంత్రిని పెడతానంటాడు, నువ్వేమో బంగ్లాదేశ్ వాళ్ళకు శరణార్థులకు నేను వచ్చి ఇక్కడ ఆశ్రయం ఇచ్చానంటావు. ఎవరిని అయింది అనుకున్నారు దేశము? మీరు ఎంత రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అయితే మాత్రమో ఏమంత అహంకారమో అంత మదమా? లేకపోతే భారతదేశంలో ఉండే ప్రజలకు ఏమన్నా మైండ్ ఏమన్నా పోయింది అనుకుంటారా? పనికి రాకుండా చిప్పులు ఏమైనా దొబ్బినాయి అనుకుంటారా? ఏమనుకుంటారు అసలు? ఏమిరా స్వామి, ఏమిరా నాయన, ఎట్టబోతుందిరా. అందుకే నేను చెప్పింది, స్వేచ్ఛ ఎక్కువైపోయింది భారతదేశంలో. ఏమిలే, ఉక్కుపాదం వేసి తొక్కాలా, అణగదొక్కి వీళ్ళు అనుకునే మాటలే నిజం చేయాలా. అదేందో అంటూ ఉంటారు కదా, ఆ పాలన ఈ పాలన అంటే అట్టగా ఒక నియంత పాలన అనేది రావాలా. అప్పుడు తెలుస్తుంది వీళ్ళకు నొప్పి అంటే ఎట్టుండేది. జ్వరం ఏమన్నా, జ్వరం కాచాది, రోమానికి ఉండలా, చెమట కారుతుంది అట్నే. అట్టా పాలన కావాలా. లేకపోతే ఏంది మదపు చేష్టాలు ఏంది, ఏంది ఈ పిచ్చి పోకళ్ళు ఏంది, మరి ఇంత మితిమీరా?
ఏందిరా స్వామి మరి ఇంతగానో? మానవతా దృక్పథంతో బంగ్లాదేశ్ నుండి వచ్చే శరణార్థులకు పశ్చిమ బెంగాల్లో ఆశ్రయం కల్పిస్తాము. మానవతా దృక్పథమా? ఇదేదానికి నాకే సిగ్గుపోతుంది. ఇంక ఈ వీడియో చూసే వాళ్ళకి ఇంక వాళ్ళు ఎన్ని బూతులు తిడతారో, ఎన్ని మాటలు మాట్లాడతారో. మానవతా దృక్పథమా? కనీసం హిందువులను మనుషులుగా చూడలేదా? ఈ దేశంలో మెజార్టీ ప్రజలైనటువంటి హిందువుల్ని రెండో తరగతి పరుగులుగా చూచాంది నువ్వు మానవతా దృక్పథం గురించి మాట్లాడతావు. నీ తెలివితేటలు మా తెలియకనా, నీ ప్లాన్లు మా తెలియకనా, నీ ఓరాక్షలు మా తెలియకనా, నీ బుద్ధి నీ గుణాలు మా తెలియకనా? చెప్తా ముందు మ్యాటర్ చెప్పని మా వాళ్ళకు. ఆపదలో ఉన్న దేశాల ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితి చెప్పిన మాటలనే మేము పాటిస్తున్నాము. ఈ దేశానికి నువ్వు ప్రధానమంత్రివా లేకపోతే రాష్ట్రపతివా? ఎవరు నువ్వు అసలు? నీకు ఏ నుంచి వచ్చింది రైటు? అందుకే బంగ్లాదేశ్ ప్రజల కోసం పశ్చిమ బెంగాల్ ద్వారాలు తెరిచే ఉంటాయి. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్ వచ్చి తిరిగి బంగ్లాదేశ్ వెళ్ళలేకపోతున్న బంగ్లాదేశ్ శరణార్థులకు ఇక్కడే ఆశ్రయం కల్పిస్తామంటూ ఒక పనికి మాలిన ఒక చౌకబారు ఫాల్తూ బేవకూఫ్ స్టేట్మెంట్ ఇచ్చింది ఈ రాచేసి. అర్థమవుతుంది మీక? ఎవరిది నా దేశము? ఏంది దీని పెత్తనం? ఏంది? ఎవరిది ఇష్ట ప్రకారం మాట్లాడేదానికి? వీళ్ళ నాయన రాసిచ్చాడా, వీళ్ళమ్మ రాసిచ్చిందా? ఎవరు రాసిచ్చారో? అంటే ఏదో పశ్చిమ బెంగాల్ ఆమె రాజ్యం అన్నట్టుగా మాట్లాడుతుంది. అయితే ఈ విషయం మీద వెంటనే కేంద్ర ప్రభుత్వం అయితే స్పందించింది. సంతోషం. కేంద్ర ప్రభుత్వం తన స్టేట్మెంట్లో బంగ్లాదేశ్లో జరుగుతున్నది బంగ్లాదేశ్ వ్యక్తిగత విషయం. ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి భారత్లో ఏ రాష్ట్రానికి కూడా అధికారం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ లోకల్ స్టాండ్ తీసుకోవడానికి వీళ్ళే. బంగ్లాదేశ్ విషయాన్ని ఇప్పటికే భారత ప్రభుత్వం అయితే హ్యాండిల్ చేస్తూ ఉంది. ఇక ఈ విషయంలో ఎవరి వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇది భారతదేశం భారతీయులదే అంటూ కేంద్ర ప్రభుత్వం స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే ఊడు పడితే ఊడొచ్చిపోయేదానికి ఏం మెత్తగారిల్లు కాదురా స్వామి, ఇది భారతదేశము. ఈ భారతదేశం ఎవరిదంటే ఏడుండే ప్రజలదే భారతదేశము. ఈ ఊడు పడితే ఊడొచ్చిపోయేదానికి ఇది ఏమన్నా ఓయో రూమ్ అనుకుంటారా అని చెప్పి వేశారు గట్టిగా. దీంతో ఒక్కసారిగా తృణమూల కాంగ్రెస్ పార్టీ ఫీజులు అయితే ఎగిరిపోయినట్టయింది. ఇంకేం ఇంకా గమ్మునాడాలి. ఇంకా ఏమే హారత పెట్టి హారతి గై కొనవే అని చెప్పి ఏమన్నా ఎక్కడికైనా స్వాగతాలు పలకాలా? ఎర్నీళ్ళు తీసా. ఇప్పటి వరకు మైనార్టీలు నెత్తిని పెట్టుకొని బంగ్లాదేశ్లో పేరు సంపాదించుకున్నటువంటి మమతా బెనర్జీ ఒక్కసారిగా పరువు అయితే పోగొట్టుకున్నట్టు అయిపోయింది. ఏం ప్లాన్ ఏం తెలుసా? ఆ నుంచి వాళ్ళని ఎట్ట ఒకటి దప్పుకొచ్చాడు పెట్టుకొని వీళ్ళు ఎట్ట ఏంటంటే మొత్తం ఆడ వాళ్ళకే కదా ఇంకా పట్టం కట్టి వాళ్ళని నెత్తిన పెట్టుకుని ఊరేగుతుంది కదా. అప్పుడు నా ఓటు బ్యాంక్ ఇంకా పెరుగుతుంది. ఆ ఓట్లన్నీ నాకు ఎక్కువైపోతాయి. ఇంకెళ్ళకాలం నేను పశ్చిమ బెంగాల్ నేను ముఖ్యమంత్రిగా ఉండొచ్చు. వాళ్ళంతా వచ్చి గంప కొత్తగా దప్పుకొచ్చి దొబ్బేది నాకే కదా ఓట్లు అని చెప్పేసి ఏమో ప్లాను. ఈ తెలివితే అట్లా అందరూ తెలియకనా? బయట దేశాల వాళ్ళని మన దేశంలో తీసుకొచ్చి ఏడకొచ్చం పెట్టేది ఏంది? కనీసము కాశ్మీర్లోంచి హిందువులు నెలగొడితే, కాశ్మీర్ పండితులు నెలగొడితే వాళ్ళే పాపం తిండికి నీడకు గుడ్డకు లేకుండా ఎంతగానో అల్లాడినారు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఏమంట బంగ్లాదేశ్ వాళ్ళకి ఇచ్చాదంట. నీ గుడిగాల చిన్న కథ కాదే, నీ పొకడం నీ వ్యవహారమా? అదేందన్నట్టు వచ్చిందమ్మా వయ్యారి అనే కాటి. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు వీలైనంత మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్లీజ్ ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని ఆదరించండి, ప్రోత్సహించండి. జై హింద్. భారత్ మాతాకి జై.